నేను ఉంటుంది కాంట్రాక్టర్స్కి తాడిపత్రి స్వర్గధామం అంటారు. L&T has done it. నన్ను నేను ఎందుకు చెప్తానంటే స్వర్గధామం అన్నది ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ కాన్స్టెన్సీ జేసీ థింక్స్ ఆల్వేస్ ప్రయారిటైజేషన్ ఆఫ్ వర్క్. సో స్వచ్ఛందంగా ముందు డబ్బులు ఇచ్చి పని చేయిస్తాడు ఆయన. అది మీ ఫ్యామిలీకి ఉన్న బ్యాక్గ్రౌండ్ కాదండి. 30% వర్క్ స్టార్ట్ అయిన తర్వాత బిల్లులు వచ్చినా రాపోయినా ముందు మీరు కాపాడుకొని బిల్లులు వచ్చిన తర్వాత మీరు వివరిస్తారు. అది ఇప్పుడు కూడా ఫ్రమ్ వేర్ ఐఎమ్ గెటింగ్ దట్ మనీ, మీ ట్రస్ట్. దట్ ఈస్ బుగ్గ రామలింగేశ్వర స్వామి. ఇది ఎంత బాగున్నా మీరు 600 డయాక్ కావాల్సిన దగ్గర 450 డయాక్ ఎలా కాంప్రమైజ్ అయ్యారు? 450 నేను కాదు, దిస్ వాజ్ మేడ్ 17 years బ్యాక్. 17 years బట్టి మీరే ఉన్నారు కదా. నేనున్నా కరెక్టే. వెన్ దిస్ జెంటిల్మెన్ కేమ్ he added one more 400 into that 600. So how much it is now? 1000. How can that pipe can take in the middle of 600 ni 400 days చేస్తే 1000 అయింది. సో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నియోజకవర్గం ప్రతి దాంట్లో మీ కన్సర్న్ ఉన్న దగ్గర ఇంటర్వ్యూన్ అవుతుంది దగ్గర మీ రియాక్టివ్ మోడ్ నాకు కావాలి. అది ప్రజలకు చెప్పండి. 100% ఐ వాంట్. కదా మీరు అన్నట్టు పెద్దారెడ్డి టైంలో మీరు అన్నట్టు 400ది ఇంజెక్ట్ చేశాడు, 600ది ఇంజెక్ట్ చేశాడు. దట్ బ్లేమ్ హీ హ్యాస్ టు టేక్ ఫర్ విచ్ మీ దగ్గర నుంచి ప్రొటెస్ట్ ఎక్కడ? I went to stay court. I brought a stay. But what they have done, they arrested me overnight. They finished the joining there. Sir, I'll tell you one thing. When they have stay order, how can they finish the work? Sir, that is what IPS and IAS. I'll tell you about them. I'll tell you that. ఇది నేను దీనికి ఇంటర్లింక్ ఎందుకు I'll tell you that. Why? నేను మామూలుగా I'm not giving anybody interviews also. My Prasad said, అంటే you are a old friend and అది చాలా హిస్టరీ ఉందిలే. ఈజ్ నాట్ ఓవర్ నైట్ ఫ్రెండ్ ఆఫ్ మై. ఇది కొట్టుకుంటాము తిట్టుకుంటాము ఇద్దరము, తొందరలో అది బయట అయితే ఈడ కాదు. ఎస్, నేను ఒక్కటే అడిగిన ప్రసాద్, నేను ఇంటర్వ్యూ ఎవరికి ఇవ్వటం లేదు. ఐ డోంట్ వాంట్ యాజ్ అ ఫ్రెండ్. యూ వాంట్ యాక్చువల్లీ సీ మీ. I know that. Yeah, see. You underwent a major surgery. Yeah, major surgery. Then thanks for your valuable time. Oh no, because of you, I'm sitting here. Sir. With pain. There, I know that. No problem, because I want to tell something to the public. Sir. I want to tell something to the public. Yes. That's why I called you. Thank you, sir. I'm honored. Yeah. ఇది చెప్పండి సార్, ఎందుకంటే because you are a warrior, you got a stay order. After that, the contractor or municipal commissioner in place of you or whomever you want to, including IAS collector, including superintendent of police, because stay orders, when it is not taken care in a right way, the police department has to come and act and they need to deliver. See, I came to know that they delivered only sorry. Will you accept it? What is sorry? ఇప్పుడు చెప్పినట్టు ఒక IAS officer, he said that sorry for whom? To one IPS and one IAS. In this case, Prabhakar Reddy's case is different. I have suffered. Only JC family has lost. Yes. Because of my transport DTC. Yes. At that time, Anantapur. Yes. This gentleman says, sorry for whom? One IAS and IPS. Nautar Yorana. In this case, only one man has suffered. His family has suffered. In that case, 6. I want to intervene again. When your Tadipatri people are suffering, you are there for them. But when you are suffering, why your Tadipatri people are not with you? No, sir. Sorry. They are with me because I could fight for 5 years. Even today, I'll say, ఒకవేళ గొప్పని అనుకోని లేదా ఏదైనా ఎట్లని అనుకోని, they are with me now, right now. They'll give their lives to me. ఓకే, ఇప్పుడు అంటే నేను ఐఏఎస్ ఐపీఎస్ల దగ్గరికి మీరు ఎందుకు వెళ్తున్నారన్న విషయానికి ప్రజలకు ఇంకా ఫుల్ నెరేటివ్ తెలియాలి. నియోజకవర్గంలో మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, లేకపోతే మిమ్మల్ని నిరోధించవచ్చు. మీ ప్రజెన్స్లో అంటే మీ యాబ్సెన్స్లో ఎవరైనా దాన్ని ఇంకొంచెం ఉధృతగా మీతో పాటు అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే మీ తదనంతరం యూ గివెన్ ఎ డిసెంట్ స్టే ఆర్డర్ తెచ్చారు, వాళ్ళు వర్క్ చేసుకోవడానికి మిమ్మల్ని ఎలిమినేట్ చేశారు, పక్క తీశారు, తర్వాత మీలా ముందుకు వచ్చి పనిచేసిన వాడు ఉన్నాడా? నా ప్రతి ఒక్క కార్యకర్త దేర్ విత్ మీ. With you, but I'm talking about that particular issue as far as pipeline is concerned. Lot of people went. Everybody thrown in the jail and some of them were carried to Anantapur. Yeah, there are files. FIR files are there. FIR కూడా ఉన్నాయి మా దగ్గర. నా మీద 143 cases ఉన్నాయి. I know that.
My son has 70. My wife has not less than 38. My daughter-in-law has 22. మీ సన్కి అందుకే టికెట్ ఇచ్చినట్టుకున్నారు లోకేష్ గారు, ఎవరు? మరి తెలుగుదేశం పార్టీ. ఏం అట్లేం లేదు. 20 క్రాస్ అయిపోయారు కదా కేసెస్ ఎప్పుడైనా. నేను అట్లేం లేదు. I don't think. I don't think you want to be a leader in my party, you need to have more than 20 plus. See, today also I am telling you, first is my constituency, Yes. then my party. Okay. And one more thing, మాకు ఒక సిస్టమ్ ఉంది. Once we join, see, we came from Congress. This blood is Congress. Because of this thing only we have joined there. But మేము మా సొదా కోసమో ఇంకో దానికోసమో ఒకరిని మోసం చేయం. మీరు చేయరు. కానీ ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్స్ అన్నిట్లో, అంటే ఇంతమంది మీద కేసులు పెట్టించుకుని ఈ ఇష్యూ పర్టికులర్గా మీ అకార్డింగ్ టు యువర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ కాకుండా సంబడి విమ్స్ అండ్ ఫ్యాన్సీస్తో జస్టిఫై అయినప్పుడు యూ హ్యావ్ ఎ డిసెంట్ టువర్డ్స్ బ్యూరోక్రాట్స్, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్. ఎండ్ ఆఫ్ ద డే దే సే సారీ, యు ఆర్ థరల్లీ అనాయిడ్ విత్ ఇట్. దీని మీద మీరు ఒక డీటెయిల్ నెరేటివ్ కోసమే నేను వెనకవి ముందువి 4-3 కలిపి మిమ్మల్ని అడుగుతున్నా. I'll tell you what is all these papers. ఎస్. ఆల్ మై నా మీద పెట్టినవి, నా మీద ఉన్న అభియోగాలు అన్ని నేను ఎన్నిసార్లు అంటే ఇట్లా బుక్కులు అదే, దిస్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. Yeah. పర్టికులర్ కేస్ Oh, yeah. ఇందులో యు హావ్ కలెక్టెడ్ ఆల్ ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్. See, with the record only I talk. యా. With the record I talk. ఎస్. My duty is to give my books to my elders. That is my party elders. ఎస్. I have given to CM, I have given to Home Minister, I have given to Law Minister, I have given to Transport Minister, everybody. In the transport minister's case, I mean, in that incident, did they say sorry to you? Who? That Gandhi sir and all? No, that was because afterwards Rajశేఖర Reddy was there. Then ఆయన పెద్ద ఆయన వైశాఖ్ మన ఇదన్న రోషయ్య తెలుసు కదా, ఆయన కట్టె ఇరగకూడదు, పాము సాగకూడదు అనే ఉద్దేశంతో అప్పుడు రాజశేఖర నాకు ఫోన్ చేసి ఒక మాట అన్నాడు. ఈ ఫెల్ట్ సాడ్. అరే దీంట్లో పేపర్లో సాక్షిలో ఒక ఫోటో వచ్చింది, జీసస్ సిగరెట్ తాగుతా అన్నట్టు. మీరు అప్పుడు ఏదో వచ్చింది ఒకటి, ఏదో వచ్చింది దాంట్లో కాంట్రవర్షియల్ వచ్చింది. కూడా వచ్చింది కదా, బాటిల్ తాగుతుంటే అది వేరే పేపర్లో ఏదో వేశారు. దెన్ బోత్ మా రాజశేఖర రెడ్డి గారు, మా అక్క అందరూ అపాలజీ చేశారు ఫర్ దట్ ఫోటో. ఓకే అని అన్నాడు. ఇప్పుడు నేను చెప్పాను అపాలజీ అంటే నేను తప్పు చేస్తే చెప్తా అన్న అపాలజీ అంటే టపాన్ పెట్టేసినాడు. దెన్ ఈ సెట్ మీ రోజే సరే ఇంకా పోయి ప్రెస్ క్లబ్లోకి పోయి ఒకటే చెప్పాడు ఆయన ప్రెస్. నేను అనింటే అంటే నేను చెప్పను అన్నాను. నేను అనింటే అంటాడు పొద్దునోగులు ఆయన. నేను అనింటే అంటే అనింటే కదా అన్న చెప్పేదానికి. అందుకే దాని మీద అంత స్ట్రెస్ చేసి చెప్పాను. నాతో చెప్తాడు నేను అనింటే, మీరు ఎవరైనా బాధపడింటే క్షమాపణ అన్నాడు. సరే ప్రెస్ క్లబ్లో పోయి కూర్చున్నాక చెప్పాడు నేను అనలేదు, మీరు ఒకవేళ బై మిస్టేక్లు మీరు దాన్ని ఇది చేసుకోండి, ఎవరిని హర్ట్ అంటే ఐఎమ్ సారీ అని చెప్పి. హర్ట్ చేయకుండా సారీ చెప్పారు. హర్ట్ చేయకుండా ఐ డోంట్ నో హర్ట్ మై రాజశేఖర రెడ్డి. ఇన్ ద సేమ్ సినారియో హర్ట్ చేసిన తర్వాత కూడా సారీ ఎందుకు తీసుకున్నారు మీరు? నేనేం చెప్పలేదు కదా. మీరు కాదు, బ్యూరోక్రాట్స్. వాట్ ఈస్ బ్యూరోక్రాట్స్? లీవ్ దెమ్. I have seen bureaucrats from my young age. I have seen so many IAS, IPS. Sir, IPS and IAS never gave interview to anybody less than a MLA. అంటే వాళ్ళు ఇంటర్వ్యూ ఎప్పుడు ఇస్తారు? రిటైర్ అయిన తర్వాత ఇస్తారు ప్రొఫెషనల్ చెప్పడానికి. రిటైర్ అయిన తర్వాత చీఫ్ సెక్రటరీ వాళ్ళ ఇంటర్వ్యూలు అవన్నీ చూస్తున్నాం సార్, లేటెస్ట్గా ఇంక్లూడింగ్. ఇప్పుడు కాదు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఓల్డెన్ డేస్. ఎస్ ఎస్. దే వాజ్ సో గుడ్ స్టబన్. మాకు సల్దానా అని ఒక ఐపీఎస్ ఉండేవాడు అప్పుడు. ఏమే అందరూ ఉన్నారు. హీ వాజ్ వెరీ ఫ్రీ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. హీ వాజ్ సో ఆనెస్ట్, హీ వాజ్ ఆనర్డ్. ఆయనే మా ఊర్లో స్టేడియం కట్టింది, సల్దానా స్టేడియం. దెన్ ఇట్ బికేమ్ నీలం సంజీవ్ రెడ్డి స్టేడియం. అంతెందుకు లేటెస్ట్గా అనురాధ ఉండిందండి మాకు, డీసీపీ అందరూ. ఎలా ఉన్నది? రమాకాంత్ రెడ్డి ఉన్నాడు. అసలు వాళ్ళు కలవాలంటేనే రమాకాంత్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ దాకా వెళ్ళారు కదా. ఆయన రమాకాంత్ రెడ్డి మళ్ళీ వీటికి వచ్చాడు. దాని తర్వాత అనురాధ మన పవర్ దీనికి ఉండే. వి ఆనర్ దేమ్. మమ్మల్ని తిట్టేది
అప్పుడు ట్రాన్స్పోర్ట్కి ఒక మెంబర్షిప్ ఉండేదండి, టైమింగ్ కాన్ఫరెన్స్కి దానికి దీనికి పోయి కూర్చుంటే నన్ను ఏంటంటే అనేది యూ నాట్ ఈ ఫెలో సిట్ అనేది. అలాంటి వాళ్ళు మీరు ఇప్పుడు ఎందుకు టాలరెన్స్ పోయింది? ఆ సిన్సియారిటీకి ఇప్పుడు కనబడక దేర్ నో సిన్సియారిటీ, వెరీ సిన్సియారిటీ. అంటే అంటుంది మీరు రమాకాంత్ రెడ్డి గారు, అనురాధ మేడం ఇలా troll దగ్గర నుంచి- జపనీస్ బుక్ లో లేజీ అనే పదం లేదంటే అట్లా ఇండియన్ డిక్షనరీలో నో సిన్సియారిటీ, దేర్ ఇస్ నో సిన్సియారిటీ, సెల్ఫ్ హెల్ప్. వాట్ అబౌట్ అకౌంటబిలిటీ? ఎవడు కేర్ చేస్తాడు అకౌంటబిలిటీకి? అంటే సిన్సియారిటీ లేనందుకు అకౌంటబిలిటీ లేదు. వేరే క్వశ్చన్ అకౌంటబిలిటీ అన్నా, Because there are there's no sincerity. no fellow daring fellow to ask. If somebody asks, you say you are a rowdy. He doesn't care anybody. He throws papers on the collector. Why I have thrown? Nobody asked me. Even you didn't ask me. I'm sorry. Why you didn't ask me? No, I know that because నేను అదే అడుగుతున్నాను. When అనురాధ మేడం itself and రమాకాంత్ రెడ్డి sir itself, they've been honored you and you've been tolerated them because even they No, abuse- they honor kaado. They used to say, hey, you are doing wrong thing. Yes. That was the courage they had. ఇప్పుడు అది వైస్ వర్స్ అయిందా? అంటే ఐ మీన్ No. టు సే దే ఆర్ డూయింగ్ రాంగ్. No, we are controlling them. యు ఆర్ కంట్రోలింగ్ దెమ్ ఆర్ దే ఆర్ కంట్రోలింగ్? No, they have control. We are controlling them. ఎందుకు నేను That's why Pedareddy is not able to come there. That's why Pedareddy is not able to come there. that fellow is different. No. When you're No, talking about please. controlling, I control my SP and collectors. Nowadays, everybody is controlling because why? Why I named Anuradha? Why I named Ramakanth Reddy? Why I named Saldana? they are professional. No, it was say we used to get up because they were so honest, so powerful, where I can't talk. Today I can talk to anybody. What do you say? I'm a rowdy. No problem. They didn't said. You're a naughty boy, that's what they said. నాటి బాయ్ కాదు, ఎక్కువ మాట్లాడితే బయటకు వెళ్తారా, ఏంద్రా అతి చేస్తాను అన్నారు లోపల. ఇప్పుడు వాళ్ళు కూడా అదే చేస్తారంటేనే మీరు రౌడీ అని బ్లేమ్ తీసుకుంటున్నారు. వాళ్ళకి ఆ ధైర్యం ఉంటే రమ్మను, వీళ్ళకి ధైర్యం ఉందా? నేను అన్ని ఇస్తా. అలా కాదు, మీరు అన్ని ఇస్తున్నారు, వాళ్ళకి ధైర్యం లేదని చెప్తున్నారు. బట్ యువర్ టాలరెన్స్ టువర్డ్స్ బ్యూరోక్రాట్స్, వై ఇట్ ఈస్ జీరో? When they are not that powerful, why should I worry about this? It's a common man to me. అంటే పవర్ఫుల్ కానప్పుడు మీకు కన్వీనియంట్ గానే ఉంటుంది కదా. ఐ మీన్ యూ కెన్ That is wrong. యూ కెన్ మెలో డౌన్. ఇప్పుడు అదే అంటారు You can కదా, do whatever you want. మీరు 5 ఏళ్ళు చూసినారు మళ్ళీ 5 ఏళ్ళు చూస్తామంటారే, దట్ షుడ్ నాట్, దట్ అవార్డ్ మీరు ఐదేళ్ళు చూస్తారు కానీ దట్ వర్డ్ షుడ్ నాట్ కమ్ ఫ్రమ్ us. వాళ్ళు మన 30 ఏళ్ళు చూడడానికి వచ్చారు కదా, మోర్ దెన్ 30 years చూడడానికి. ఇట్స్ డిఫరెంట్. ఆయన ఐడియా ఆయనకు ఉన్నది లేదు. No, I'm talking about bureaucrats. They come with a specification of not less than 30-35 years service కోసం వస్తారు కదా. You may be 5 years tenure, but 30-35 years ఉన్న వాళ్ళు No use. why no? No use because So no, I mean నేను No, అంటుంది they are. సార్, I'll tell you one thing. కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే బీజేపీ పార్టీ కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ బ్యూరోక్రాట్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఎవరి దగ్గర లేవు కదా. అయ్యో సార్, I think we both knows pretty well that they've been trained in Dehradun. But why they're taking those blames? no, the Dehradun gentleman, the man who is there, he came to Tadipatri to see Shiva temple. Then my collector called me. Prabhakar, can I get him? He's a ikkade mana Andhra vade. మా అన్న మినిస్టర్ ఉండి కూడా he was some chief secretary అని చెప్పాడు. Then he came to my office and said, మధ్యలోనే ఆగిపోయి, you're taking me to a corporate office? No sir. After coming down, what he said to me, I have that in the, నాకు ఒక బుక్ ఉంటుంది మా ఆఫీస్లో, ఎవరు వచ్చిన కామెంట్ చేస్తే, ప్రభాకర్ నీకు ఐఏఎస్ ఆఫీసర్ ఎవరితో పని ఉన్నా ప్లీజ్ కాల్ మీ అన్నాడు. నాకు పని పడింది, కాల్ చేస్తే ఎత్తారు ఫోన్ నెంబర్. మీ పని పడిందా, నియోజకవర్గం పని పడిందా? నా పని నాకే లేదు. ఏమో గుడి గురించి పెడితే పాపం ఐ కాల్డ్ మై కలెక్టర్, దెన్ ఈ కాల్డ్ హిమ్, హి హస్ డన్ దట్ వర్క్. గ్రేట్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.